సరే, ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది నిజానికి మనందరికీ ఎక్కడో లోపల తెలుసు, కాని ఎందుకో పైకి ఒప్పుకోవడానికి చాలాసార్లు ఇబ్బంది పడతాం. అదొక చేదు నిజం. డబ్బు, మన జీవితం, ఈ రెండిటి మధ్య ఉండే ఆ కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఏమంటారు? మనందరం చిన్నప్పట్నుంచి కొన్ని మాటలు వింటూనే పెరిగాం కదా, డబ్బుతో ఆనందాన్ని కొనలేమని. వినడానికి ఎంత బాగుంటుంది కదా ఆ మాట. డబ్బు అంత ముఖ్యం కాదు, బంధాలే ముఖ్యం అని. ఇలాంటివి. ఈ మాటలు మనసుకి చాలా హాయిగా అనిపిస్తాయి, నిజమే. కాని ఇవన్నీ మనల్ని ఒక రకమైన ఐడియల్ ప్రపంచంలో, ఓ అందమైన బుడగలో ఉంచేస్తాయేమో అనిపిస్తుంది. అయితే ఆ అందమైన బుడగలోంచి బయటికి అడుగు పెట్టగానే అసలు జీవితం మనకు వేరే పాఠం చెబుతుంది. అదేంటంటే, డబ్బే సర్వస్వం కాకపోవచ్చు, ఒప్పుకుందాం. కానీ డబ్బు లేకపోతే మాత్రం లైఫ్లో ఆల్మోస్ట్ అన్నీ ఆగిపోయినట్టే అనిపిస్తుంది. ఇది ఒప్పుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, తెలుసు. కాని ఇదే రియాలిటీ, కఠినమైన నిజం. సరే, మరి ఈ రియాలిటీ ఎక్కడ మొదలవుతుంది? ఎలా మన జీవితంలోకి వస్తుంది? సింపుల్, రాజీ పడడంతో. మన జేబులో డబ్బులు సరిపడా లేనప్పుడు ఒక మనిషి తన చిన్న చిన్న కోరికలతో, ఇష్టాలతో ఎలా కాంప్రమైజ్ అవ్వడం మొదలు పెడతాడో ఓసారి చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాలా సింపుల్. అనుకోండి, మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం. అక్కడ డిస్ప్లేలో ఒక షర్ట్ ఉంది. చూడగానే భలే నచ్చేసింది. అబ్బా, ఇది వేసుకుంటే ఎంత బాగుంటుందో అని ఒక క్షణం మనసులో ఊహించుకుంటాం. దాన్ని కొనాలనే ఒక చిన్న ఆశ అలా మెల్లిగా మొదలవుతుంది. కానీ అసలు స్టోరీ ఇక్కడే మొదలవుతుంది. మెల్లిగా ఆ షర్టు దగ్గరికి వెళ్ళి దాని ప్రైస్ ట్యాగ్ చూస్తాం. అంతే, ఆ నంబర్ చూడడానే ఒక్క మాట కూడా బయటకు రాదు. మనసులో పుట్టిన ఆ చిన్న ఆశని అక్కడికక్కడే చంపేసి ఏమీ జరగనట్టు నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వచ్చేస్తాం. ఇది ఎవరితోనూ చెప్పుకోలేని ఒక సైలెంట్ మూమెంట్. నిజానికి మనం చాలా ఈజీగా నేస్తాం గదా, తర్వాత కొందాంలే అని, లేదా ఇప్పుడంత అవసరం లేదు అని. కాని ప్రతి అలాంటి మాట వెనుక బయటకు చెప్పలేని ఒక మౌన బాధ ఉంటుంది. అది జస్ట్ ఒక షర్ట్ను వదిలేయడం గాదు, మన ఆశలను, మన ఇష్టాలను మనమే చంపుకోవడం లాంటిది. ఇలాంటి చిన్న చిన్న కాంప్రమైజ్లే తెలియకుండానే మన జీవితంలో ఒక భాగమైపోతాయి. ఈ కాంప్రమైజ్ అనేది కేవలం మన షాపింగ్కో, మన వ్యక్తిగత కోరికలకో మాత్రమే పరిమితం కాదు. అక్కడతో ఆగదు. అది మెల్లిగా మన సోషల్ లైఫ్లోకి, మన బంధుత్వాల్లో కూడా పాకేస్తుంది. రెస్పెక్టు, వాల్యూ, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు కూడా డబ్బుతో ఎలా ముడిపడుంటాయో చూస్తే కొన్నిసార్లు నిజంగా ఆశ్చర్యమేస్తుంది. కొన్నిసార్లు మన సమాజం ఒక విచిత్రమైన అద్దంలా పనిచేస్తుంది. ఆ అద్దంలో మన క్యారెక్టర్ కన్నా మన బ్యాంక్ బ్యాలెన్స్ స్పష్టంగా కనిపిస్తుందేమో. అంటే ఒక ఫంక్షన్కి వెళ్తాం, 100 మంది మధ్యలో నిలబడుంటాం. అయినా సరే ఎవ్వరికీ కనిపించని ఒక అదృశ్య వ్యక్తిలా ఉండిపోతాం. మనం వచ్చినా ఎవరూ పలకరించరు, ఒకవేళ రాకపోయినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకు రాలేదు అని అడిగేవాళ్లు కూడా ఉండరు. అంటే గౌరవం, విలువ, బంధుత్వం, చివరికి మనం మాట్లాడే మాట, జీవితంలో ఇంత ముఖ్యమైన విషయాలన్నీ కేవలం మన జేబులో ఎంత డబ్బుంది అనేదానిమీదే ఆధారపడి ఉన్నాయా అని కొన్నిసార్లు డౌట్ వస్తుంది. ఇందులో అన్నిటికన్నా బాధపెట్టే విషయమేంతో తెలుసా? బయటివాళ్లు, సమాజం పట్టించుకోకపోతే ఓకే, పర్వాలేదు అనుకోవచ్చు. కానీ సొంత ఇంట్లో, మన ఫ్యామిలీలోనే మన మాటకు విలువ లేకపోతే అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మన దగ్గర ఒక బెస్ట్ ఐడియా ఉండొచ్చు, ఒక క్లియర్ విజన్ ఉండొచ్చు, కానీ దాన్ని వినడానికి ఎవ్వరూ రెడీగా ఉండరు. ఎందుకంటే ఇది చేదు నిజం. డబ్బులేనివాడి వాయిస్ చాలాసార్లు ఆటోమేటిక్గా మ్యూట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఈ డిస్కషన్లో చాలా చాలా సెన్సిటివ్, ఒక రకంగా చెప్పాలంటే చాలా కఠినమైన విషయానికి వస్తున్నాం. డబ్బు, ఆరోగ్యం, ఈ రెండు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? బహుశా జీవితంలో ఇంతకంటే చేదు నిజం ఇంకొకటుండదేమో. మనకెంతో ఇష్టమైన వాళ్లకి, మన వాళ్లకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్లో మన ముందు ఇలాంటి ఒక పెద్ద నంబర్ కనిపిస్తుంది. అది జస్ట్ ఒక అంకె కాదు, అది ఒక కుటుంబం యొక్క భవిష్యత్తును, వాళ్ల ఆశల్ని, వాళ్ల సర్వస్వాన్ని డిసైడ్ చేసే ఒక నంబర్. ఇక్కడే డబ్బు వల్ల వచ్చే తేడా చాలా క్లియర్గా, చెప్పాలంటే చాలా క్రూరంగా కనిపిస్తుంది. చూడండి, ప్రాబ్లం ఒకటే, కాని దారులు రెండు. డబ్బున్నవాళ్లకు వెంటనే ట్రీట్మెంట్ మొదలవుతుంది. అదే డబ్బు లేనివాళ్లకు మిగిలేదేంటి? వెయిటింగ్, నిరీక్షణ. ఆ ట్రీట్మెంట్కి, వెయిటింగ్కి మధ్య ఉన్న తేడా కొన్నిసార్లు ఒక ప్రాణం. ఈ మాట వినడానికి, జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, నాకు తెలుసు. కానీ ఇది నిజం.
కొన్ని సిచ్యువేషన్స్లో ఒక మనిషి తీసుకునే శ్వాస కూడా వాళ్ళు కట్టగలిగే కరెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకంటే పెద్ద చేదు నిజం బహుశా ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదేమో. అయితే మరి కథ ఇక్కడితోనే ఆగిపోతుందా? అంతా ఇంతేనా? లేదు, ఇప్పుడు కథలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఒక వ్యక్తి కష్టపడి సక్సెస్ సాధించినప్పుడు అతని చుట్టూ ఉన్న ప్రపంచం, నిన్నటిదాకా అతన్ని చూసిన మనుషులు ఎంత డ్రమాటిక్గా మారిపోతారో ఇప్పుడు చూద్దాం. ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఇగ్నోర్డ్, అంటే ఎవరూ పట్టించుకోరు. ఆ తర్వాత సైలెంట్ వర్క్, ఎవరికీ చెప్పకుండా, కనిపించకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోవడం. ఫైనల్గా రెస్పెక్టెడ్, విజయం సాధించాక అందరూ గౌరవించడం. నిన్నటి వరకు మనల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోయినవాళ్లే ఈరోజు మనకోసం వెతుక్కుంటూ వస్తారు. ఇక్కడ ఒక విచిత్రమైన కంపారిజన్ చూడండి. డబ్బు లేనప్పుడు మనమేం చెప్పినా ఎవ్వరూ వినరు, మన మాటలకు విలువే ఉండదు. కాని అదే మనిషి కష్టపడి డబ్బు సంపాదించాక తను చెప్పే అదే మాటలు, అవే పాత మాటలు అందరూ ఎంతో శ్రద్ధగా ఒక స్పీచ్ వింటున్నట్టు వింటారు. ఇందులో ఉన్న ఐరనీ ఏంటంటే, మాటలు అవే, మనిషికూడా అదే, ఏమీ మారలేదు. మరి ఏం మారింది? కేవలం అతని బ్యాంక్ బ్యాలెన్స్ మారింది అంతే. నిన్నటిదాకా పనికిరాని మాటలు అని పక్కన పడేసినవే ఈరోజు సడన్గా మోటివేషన్ అయిపోతాయి, స్ఫూర్తిదాయకమంటారు. సరే, ఈ మొత్తం జర్నీ, ఈ అనుభవాలన్నీ మనకు ఫైనల్గా ఏం నేర్పిస్తున్నాయి? దీన్నుంచి మనం తీసుకోవాల్సిన లెసన్ ఏంటి? సో దారి చాలా క్లియర్గా ఉంది. స్టెప్ 1, ఎవరితోనూ వాదించొద్దు, డోంట్ ఆర్గ్యూ. స్టెప్ 2, నేను ఇది, నేనది అని మాటలతో ప్రూవ్ చేసుకోవడానికి టైం వేస్ట్ చేయొద్దు. ఇక స్టెప్ 3, మోస్ట్ ఇంపార్టెంట్, నిశ్శబ్దంగా పనిచెయ్యండి. సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం డిస్కషన్కి సమ్మరీ లాంటిది. వర్క్ ఇన్ సైలెన్స్, లెట్ యోర్ ఇన్కమ్ స్పీక్ ఫర్ యూ. నిశ్శబ్దంగా పనిచేయండి. మీ సంపాదన, మీ సక్సెస్ మీ గురించి మాట్లాడేలా చేయండి. మీ మాటలు కాదు, మీ సక్సెస్ సౌండ్ గట్టిగా వినిపించాలి. చివరగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. రెస్పెక్ట్ ఈజ్ ఆఫెన్ సైలెంట్ అంటిల్ సక్సెస్ మేక్స్ నాయిస్. గౌరవం అనేదెప్పుడూ సైలెంట్గానే ఉంటుంది, మన సక్సెస్ సౌండ్ చేసేంతవరకు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ #SPGను సబ్స్క్రైబ్ చేయండి.